అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు నా ఛానల్లో. మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అదిగో హోమ్ పేజ్ అట్లా వస్తుంది, సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ మీద క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో కనబడుతుంది, పూర్తిగా చూడండి. అందులో వివరాలన్నీ ఉన్నాయి. ఇక్కడ బాగా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. అంటే జాయిన్ అవ్వడం వల్ల ఫస్ట్ ఏమవుతుందంటే, మీరు ఈ ఛానల్ మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే, నేను రూపొందించినటువంటి కోర్సులు మీకు ఆ మెంబర్స్ ఓన్లీ వీడియోస్ కంటెంట్లో ఉంటాయి. ముందుగా ప్రారంభికులకు ఉన్నటువంటి కీబోర్డ్ కోర్స్, అది ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం. ఈ మధ్య అంటే జూన్ 2025కి పూర్తయినటువంటి ఫ్లూట్ కోర్సు ప్రారంభికుల కోసం ఉపయోగపడుతుంది. అలాగే మధ్యస్థాయి అంటే ఇంటర్మీడియట్ లెర్నర్స్, అలాగే అడ్వాన్స్డ్ లెర్నర్స్, చాలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది పూర్తయింది. ఈ మాసం జూలై 5న మేము మొదలుపెట్టింది వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్, అనగా పాశ్చాత్య సంగీత సిద్ధాంతం. ఇది అయిపోయిన తర్వాత మోస్ట్లీ గిటార్ కోర్స్ మొదలవుతుంది. వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం, గాత్రం, వోకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ ఇఫ్ యూ డోంట్ జాయిన్. అందుకని వెంటనే జాయిన్ అవ్వండి. సో ఇది ఈ అద్భుతమైన కంపోజిషన్ యొక్క 4వ భాగానికి వచ్చాం. చెప్పాను, ఒక్కొక్క నిమిషం, దాదాపు 1 నిమిషం నిడివి చేసుకుంటూ వెళ్తున్నాను ఒక్కొక్క భాగంలో, ఎందుకంటే నాకు అంత గౌరవం, భయం ఈ పాట అంటే. సో ఈ వీడియో మొదట్లో వాయించినట్టుగా సరస స్వర సుర ఝరీ గమనము అక్కడి నుంచి చూడాలి. ఒకసారి మళ్ళీ శృతి, రాగం, మెట్లు. సో ని ని స స స ని స ని ప స ని స స స స స స గ స గ స స ని. సాధించి నీ స్లైడ్. రెండోసారి ఏంటంటే చిన్న తేడా ఉంది. సగ కాకుండా సగ అని పాడారు. సగ సగని, మళ్ళీ సాధించి నీ స్లైడ్. అలాగే నీ కూడా ఫస్ట్ తీసుకున్నప్పుడు నీ నీ స, ఆ పా నుంచి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. నీ నీ స స స నీ స నీ ప స నీ స. ఓకే, ఈ ఫ్రేజ్ అయిపోయినట్టే. తర్వాత నే పాడిన జీవన గీతం నీ ప నీ ప నీ స గ గ స ని ని స స స స నీ ప ప ని నీ ప నీ పని సా గ స ని ని స స స స నీ ప ప ని నీ ప. నీ ప నీ స గ స ని ని స స స స నీ నీ ప ప ని నీ ప. విడగొట్టు వాయిస్తున్నాను గమకాలు ఉన్న స్వరాల్ని. తర్వాత ప స ని గ స ని ప మ. నా 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 ప స ని గ స ని ప మ మా బని పవగమగ. ఇక్కడి నుంచి సుశీలమ్మ పాడడం మొదలు పెడతారు.
ఆవిడ పాడుతుండగానే ఆ హీరో పాత్ర ఫ్లూట్లో వాయించడం మొదలు పెడతారు. సుశీలమ్మ గారు పాడినట్లు చిన్న తేడా ఉంది. అది గమకం. తర్వాత ఇక్కడ ఇంకో చిన్న తేడా. మణిదసని మణిదనిసని మణిదనిసని పమ గగని సగా. అట్లా ఇచ్చారు. ఇది చిన్న తేడా. అయితే ఫ్లూట్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో వస్తుంటుంది సుశీలమ్మ గారు పాడుతుంటే. ఆ స్వరాలు ఏంటి అంటే మూడో భాగం ఎవరైనా చూడకపోతే చూడండి. మూడో భాగంలో ఉన్నదే మళ్ళీ వెనకాల రిపీట్ అయింది. అదేంటి అనగా సో సుశీల గారు పాడింది ఫ్లూట్ మీద వచ్చేది ఎగ్జాక్ట్లీ సేమ్ అయితే కాదు, చిన్న తేడా ఉన్నాయి స్వరాలు. మీరు గమనిస్తే మూడో భాగం స్వరాలు ఇక్కడ చెప్పింది మీకు అర్థమైపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యూజిక్ వస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్ ఏంటంటే సితార్ సంతూర్ కలిపి పని మగమ పని సా. స గ స ని స గ స ని స గ గ గ ని ని స స స ప ప ని 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 మ. సారీ, పని ని మ గ మ పని సా. ఆ సా మీద వెళ్ళగానే మళ్ళీ ఫ్లూట్ ఇక్కడ ఉంటుంది బిట్. నాయనోయ్, ఇందుకే చాలాసార్లు చెప్తుండేవాడిని, నాకు భయం ఈ పాట అంటే. ఎందుకంటే పండిట్ హరిప్రసాద్ చౌరాశేఖర్ గారు వాయించినటువంటి వేణువు. పని పని బొమ్మ పని పని బొమ్మ పసా పని బొమ్మ పగా. తర్వాత సగసని సగసని మళ్ళీ వస్తుంది ఇదే. ఈసారి సగసని ఒకసారి. తర్వాత చూడండి, పని పమ పని పమ నిస నిప నిస నిప సగసని సగసని నిస నిప నిస నిప. ఇది అన్ని రెండు రెండు సార్లు. ఇప్పుడు ఒకసారి మాత్రమే పని పమ నిస నిప సగస నిప. తర్వాత పని పమగస నిప నిస గమ పని సా అని మళ్ళీ సా నుంచి పా స్లైడ్. ముందు స్లోగా వాయిస్తాను, తర్వాత కొంచెం వేగంగా చూద్దాం. ఫ్లూట్ పెట్టి మాత్రమే. ఇంకొకసారి కొంచెం వేగంగా.
సితార్ బిట్ ఉందే ముందు ఇచ్చింది, ఇది మళ్ళీ వస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో వస్తూనే ఉంటుంది. బట్ ఈ ఫ్లూట్ బిట్ ముగిసే సమయానికి మారుతుంది. ఒకసారి పూర్తిగా వచ్చేసాక అంటే రెండోసారి ఏమైందంటే సా గా సా అని 5 సార్లు ఇచ్చారు. ఆ ఫ్లూట్ బిట్ అవుతున్నప్పుడు ఇది 5 సార్లు ఇచ్చారు. తర్వాత స గ స ని స మా ప ని ప మ ప ని స గ స ని స ప బ బ బ. సో ముందు మొత్తం అంతా వచ్చిందంతా రిపీట్ అయ్యి తర్వాత సగస్ అని 5 సార్లు వచ్చి సారీ సగస ని స మా ప ని ప మ ప ని సగస ని స ప. సో ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాను ఈ భాగాన్ని, 4వ భాగాన్ని. సో బాలు గారు పాడినటువంటి ఒక చిన్న ఫ్రేజ్ చెప్పాను ఈ భాగంలో. వెంటనే పల్లవి మళ్ళీ సుశీలమ్మ గారు మొదలు పెడతారు, వెనకాల ఫ్లూట్, అది 3వ భాగంలో ఉన్న స్వరాలే వెనకాల మళ్ళీ వచ్చాయి. అది అయిపోయాక సితార్ సంతూర్ బిట్, ఆ బిట్ అవుతుండగానే మళ్ళీ ఫ్లూట్ స్టార్ట్ అవుతుంది. ఫ్లూట్ వెనకాల కూడా మళ్ళీ ఆ సితార్ బిట్ కంటిన్యూ అవడం. చివరిలో సగసని 5 టైమ్స్, మళ్ళీ సగసని స మా పని 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 ప మ ప ని సగసని స ప. ఓకే, చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. నాకు తెలిసి మరో 2-3 భాగాలు పట్టేలా ఉంది ఇది. మళ్ళీ నెక్స్ట్ భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.